హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల అభ్యర్థులకు ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చండి. మనకి వ్యవసాయ శాఖ IFFCO ఇఫ్కో అంటారు దీన్ని. మరి దీని నుంచి ఫీల్డ్ ఆఫీసర్ లేదా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఈ ఉద్యోగాల ప్రకారం తెలుగు అనేది తప్పనిసరి రావాలి. 1 సంవత్సరం పాటు మనకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అనేది పర్మనెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? మరి 26 జిల్లాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చండి. ట్రైనింగ్లో 33,500 రూపాయలు, తర్వాత 45,000 రూపాయలు అయితే శాలరీ రూపంలో మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. సో ఫ్రెండ్స్, ముందుగా దీని గురించిన కంప్లీట్ వివరాలు చూసే ముందు రీలెవెల్ బై అకాడమీ నుంచి 2 మంచి నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగిందండి. దాని గురించిన పూర్తి వివరాలు చూసిన తర్వాత మళ్ళీ మనము ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల గురించి అయితే చూసేద్దాము. ఓకేనా? సో ముందుగా ఒక చిన్న లైక్ చేసి మన వీడియోని సపోర్ట్ చేయండి. ఓకే, Hey guys, here is the great opportunity. Relevel by Academy released 2 notifications. Number 1 is Rent Mojo. So Rent Mojo is of asset leasing and helping consumers to set up your home at easy and affordable rentals కి మనం చెప్పుకోవచ్చు. సో గైస్, ఇక్కడ మనకు జాబ్ రోల్ వచ్చేసి డెవలప్స్ ఇంజనీర్ 12 to 14 lakhs per annum అయితే ఇక్కడ సాలరీ ఉంటుందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో గైస్, సెకండ్ ఆపర్చునిటీ గ్రీడీ గేమ్. ఓకే, ఇట్స్ ఏ గేమింగ్ ప్లాట్ఫామ్గా మనం అయితే చెప్పుకోవచ్చండి. సో గైస్, ఇక్కడ మనం చూసినట్లయితే జాబ్ రోల్ వచ్చేసి HR అసోసియేట్. మరి ఇక్కడ 4 lakhs per annum to 5 lakhs per annum అయితే సాలరీస్ ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఈజ్ ఓన్లీ యూ నీడ్ టు గెట్ 500 ఓన్లీ. కేవలము 500 మాత్రమే స్కోర్ చేయొచ్చండి, ఇన్స్టెడ్ ఆఫ్ 700 మార్క్స్ పైన. ఓకేనా? మరి ఇక్కడ మీరు సింపుల్గా మీ పేరుతో రిజిస్టర్ అవ్వండి. విత్ ఇన్ 15 daysలోనే యూ విల్ గెట్ ద జాబ్. ఓకేనా? సింపుల్గా మీ యొక్క ఫ్రీ టైంలో ఎగ్జామ్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇందులో మరి చాలా టెస్ట్లు అయితే మనకు ఉంటాయండి. బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ కావచ్చు, బిజినెస్ అనలిస్ట్ టెస్ట్ కావచ్చు, అసోసియేట్ ప్రొడక్ట్ టెస్ట్ కావచ్చు, సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ కావచ్చు, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, ఇలా చాలా టెస్ట్లు అయితే మనకు అవైలబుల్గా ఉంటాయండి. జస్ట్ మీరు ఫ్రీ టైంలో ఎగ్జామ్ రాసి, సో ఇక్కడ మీరు ఈజీగా జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, రీలెవెల్ బై అకాడమీలో ఎగ్జామ్ రాసి సో మరి మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే గెలుచుకోవచ్చండి. iWatches కావచ్చు, మ్యాక్బుక్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు, ఈ విధంగా చాలామంది సబ్స్క్రైబర్స్కి అయితే ఈ విధంగా మరి గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే రావడం జరిగింది. ఇంకెందుకు లేట్ అండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో మీ యొక్క టైం స్లాట్ని బుక్ చేసుకుని ఎగ్జామ్ రాయండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ IFFCO అయినటువంటి వ్యవసాయ అనుబంధ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. ముందుగా వీరు చూసినట్లయితే నోయింగ్ ఆఫ్ లాంగ్వేజెస్, క్యాండిడేట్ మస్ట్ బి వెల్ వర్స్డ్ విత్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది రీజనల్ లాంగ్వేజ్. అంటే తెలుగు, మన రీజనల్ లాంగ్వేజ్ ఏపీ అండ్ తెలంగాణ వారికి తెలుగు కాబట్టి మనకు తెలుగు అయితే కంపల్సరిగా మనమైతే మాట్లాడగలగాలి. ట్రైనింగ్ పీరియడ్ 1 year అండి. కంపెన్సేషన్ పర్ 1 yearకి వచ్చేసి 33,300 రూపాయలుగా ఉంటుంది. మరి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 1 year ట్రైనింగ్ అండ్ సబ్జెక్ట్ టు రిక్వైర్మెంట్ ఆఫ్ IFFCO, ద AGTs మే బీ absorbed the basic pay of 37,000 per month, the regular pay scale of 37,000 to 70,000 అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కూడా ఇందులో మనకు యాడ్ అయి ఉండడం అయితే జరుగుతుంది. మరి సర్వీస్ బాండ్ కూడా ఉంటుందండి. ఆన్ అపాయింట్మెంట్ ద ట్రైనింగ్ బిలాంగింగ్ టు జనరల్ OBC category would be required to furnish a సర్వీస్ బాండ్ ఆఫ్ 80,000 అండ్ ఇన్ కేస్ ఆఫ్ SC/ST కేటగిరీ 20,000 అయితే మనము బాండ్ రూపంలో ఇవ్వాలండి. అంటే మనం ఏంటి, ఈ జాబ్ వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు ఇందులోనే పనిచేస్తామంటూ మనమైతే ఒక బాండ్ ఇవ్వాలి. ఓకేనా? కంపల్సరీ అది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాలు కాబట్టి సో ఇవ్వడంలో తప్పేం లేదండి. ఎందుకంటే వన్స్ ఈ జాబ్ వచ్చిన తర్వాత ఎవరు కూడా బంద్ చేయాలని చూడరు. ఓకేనా? మానేయాలని అయితే చూడరు. మరి దీని యొక్క సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందండి చూద్దాం. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ రిక్వైర్డ్ టు అపియర్ ఏ ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి, CBT ఉంటుంది. నెక్స్ట్
test in an open environment by using their own resources, computer, laptop with a internet facility అంటే మనకు అవైలబుల్గా ఉన్నటువంటి టైంలో అయితే రాయొచ్చు. ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద ప్రిలిమినరీ టెస్ట్ విల్ బీ కాల్డ్ ఫర్ అ ఫైనల్ ఆన్లైన్ టెస్ట్ ఇన్ ద కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ డిజైన్ సెంటర్స్. అంటే ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ మాత్రం మనం ఇంట్లోనే కూర్చొని రాయొచ్చండి. తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారు మాత్రము ఈ యొక్క సంస్థ వారు కేంద్ర ప్రభుత్వ సంస్థ యొక్క సెంటర్స్ వారు అలొకేట్ చేసినటువంటి సెంటర్స్లోనే మనము వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. మనకు హైదరాబాద్ మరియు విజయవాడల్లో ఈ యొక్క సెంటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి, పరీక్షా సెంటర్లు. అందరూ కూడా గమనించాలి. ద క్యాండిడేట్ హూ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ పర్ఫార్మెన్స్ ఫైనల్ ఆన్లైన్ టెస్ట్ విల్ బీ కాల్డ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా, మరి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మనమైతే చూద్దామండి. లాస్ట్ డేట్ వచ్చేసి 15వ తారీఖు ఏప్రిల్ 2022గా మనమైతే చెప్పుకోవచ్చు. సో మరి ఇఫ్కో అండి, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేషన్ లిమిటెడ్గా చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉందండి. ఎక్కడండి? న్యూఢిల్లీ. మరి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్, ఏజీటీ అంటారండి. ఓకే, నెక్స్ట్ మరి క్వాలిఫికేషన్ ఏంటి అండి? మరి దీనికి అప్లై చేసుకోవాలంటే బీఎస్సీ, ఓకేనా, బీఎస్సీ అగ్రికల్చర్ ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ చేసిన వారు దీనికైతే ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, అంతేకాకుండా దోస్ క్యాండిడేట్స్ హూ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బై May 2022 కెన్ ఆల్సో అప్లై. General OBC candidate should have secured a minimum graduate aggregate of 60% మార్క్స్ ఉండాలండి ఓబీసీ అభ్యర్థులకు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే మరి బీఎస్సీ అగ్రికల్చర్లో 55% మార్కులు ఉంటే సరిపోతుంది. ద క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ ఇన్ 2019 దేర్ ఆఫ్టర్ యూ కెన్ అప్లై. అంటే 2019 తర్వాత ఎవరైతే పాస్ అవుట్ అవుతారో వారంతా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా, మరి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years అండి. ఎంత ఉండాలి? 30 years. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది. మరి మనకు జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడిస్తారు లొకేషన్? ఇవన్నీ లొకేషన్స్ అండి. మరి మనకెక్కడ కావాలి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఏదైనా జిల్లాలో రావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఎక్కడైనా కూడా రావచ్చు. ఓకేనా, మన ప్రియారిటీ అందరూ కూడా గమనించాలి. ఓకేనా, సో మరి మంచి ఉద్యోగాలండి. నిజంగా ఇందులో జాబ్ వస్తే మాత్రం లైఫ్ సెటిల్ అయిపోయినట్లుగానే మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా మనము అప్లై చేయాలి? ఇక్కడ మనకు ఒక లింక్ ఇచ్చారు చూడండి, క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకు ఓపెన్ అని వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఫ్రెండ్స్ పీడిఎఫ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తానండి. పీడిఎఫ్లో ఇచ్చినటువంటి ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. మనకు క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఆప్షన్ లేదు కదా, మనం ఏం చేయాలి? క్లిక్ హియర్ టు రిజిస్టర్ అవ్వాలి మనం ముందుగా. ఓకేనా, రిజిస్టర్ అంటే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, క్రియేట్ పాస్వర్డ్, ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత అన్ని డీటెయిల్స్ అయితే 1 by 1 ఎడ్యుకేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా అడగడం జరుగుతుంది. 1 by 1 ఎంటర్ చేయండి, అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. ఓకేనా, మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈ యొక్క పీడిఎఫ్ లింక్, అప్లికేషన్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అప్లై చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, బై.